హాయ్ అండి, వెల్కమ్ టు టీఎస్ ఛానల్. నేను మీ గోదరిపిల్లని. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చిన రెసిపీ చేపల పులుసు అండి. నా స్టైల్ అయితే ఒక్కసారి చూసేసేయండి. ముందుగా అయితే కొంచెము ఉప్పు పసుపు వేసి చేపలను కడిగేసుకోవాలి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టేసుకోండి. ఆ తర్వాత కుండ పెట్టుకొని కుండలో కొంచెం నూనె వేడెక్కాక జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అందులోనే ఒక 2 రబ్బలు కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచాలండి. చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు కుండలోనే వండుతాను చేపల పులుసు ఆల్మోస్ట్, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎక్కువ మన పాతకాలం అయితే అమ్మమ్మలు కుండల్లోనే వండేవారు. ఏదన్నా సరే నాన్ వెజ్ ఏదైనా సరే కుండలో వండుకొని చూడండి, దాని టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. అలా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి మగ్గిచ్చేసేయండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇంకేముంది, పసుపు ఉప్పు కారము ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు అటు ఇటు తిప్పేసుకోండి. ఇంకో ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మనకి ఎంత అయితే వాటర్ పడుతుందో చేపలకి అంత వాటర్ వేసేసుకొని ఒక్కసారి సాల్ట్ అయితే చూసుకోండి. సరిపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట. నాకైతే సాల్ట్ సరిపోయింది, నేను కలపలేదు. ఇలా ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేవర్లో ఒక 10 to 15 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుందన్నమాట. అప్పుడు ఒక్కసారి ముక్క తీసి చూడండి అనమాట. చూస్తే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇలా వచ్చి ఇంకా అది 50% అయితే కుక్ అయింది. ఇంకా కొంచెం సేపు ఉంచాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచితే ఇలా ఉంటుంది. కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి.